పేరు పల్లె లావణ్య. డెలివరీ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. ట్రైన్ షాట్ అని హాస్పిటల్ తీసుకెళ్ళాం, మాతా శిశు హాస్పిటల్ కి. మధ్యాహ్నం 12 కి 7th రోజు మధ్యాహ్నం 12 కి తీసుకెళ్తే అక్కడ వెయిట్ చేయించారు. కాసేపు ఒక 2 hours వెయిట్ చేయించారు. బెడ్ చేయమని కూడా బెడ్ చేయలేదు. వెయిట్ చేయండి అని చెప్పించారు. మళ్ళా బెడ్ ఇచ్చినాక 6 వరకు పెయిన్స్ ఇంకా ఎక్కువైనాయి. 6 వరకు 7 వరకు పెయిన్స్ ఎక్కువ అయినాక కూడా మేడం సిజరింగ్ చేయండి అని కూడా వెయిట్ చేయాలని అన్నారు. వెయిట్ చేయాలి మార్నింగ్ 6 వరకు ఇక పేషెంట్ మాకు చెప్పింది బాగా పెయిన్స్ ఎక్కువ అవుతుంది, నాతో తట్టుకోలేకపోతున్నా అంటే మేడం ఆపరేషన్ చేయండి. అప్పుడు కూడా వేరే మేడం కాల్ చేపించినాక అప్పుడు ఆపరేషన్ చేశారు. అప్పటిదాకా మళ్ళీ ఆ పేషెంట్ కూడా ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ ఎందుకు పెడతారు అంటే లోపల పాపకు ప్రాబ్లం ఉంది ఏమైనా మాకు లేదని చేతులు ఎత్తేసారు వాళ్ళు. మళ్ళీ పాపని ఆపరేషన్ చేసినాక కూడా నా చేతి కూడా ఇవ్వలేదు. పాపని పైకి తీసుకెళ్ళి ఐసీయూలో తీసుకెళ్ళినాక ఒక పాప డాక్టర్ పిలిచాడు. 1 hour తర్వాత పిలిచి పాప చనిపోతుంది 50-50 ఉంది అని చెప్పాడు. సార్ ఎట్లా సార్ ఇప్పటిదాకా ఉన్న పాప మంచిగా ఉన్న పాప ఇప్పుడు ఎట్లా చనిపోతుంది సార్ అని అడిగితే అది అంతే ఆపరేషన్ ఇట్లా ఫైల్ ఇచ్చేసాడు. నరముత్రాల మింగి మోషన్ మింగి హార్ట్ కి ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం, లివర్ కి ప్రాబ్లం ఉంది, మొత్తం బాడీలో ప్రాబ్లం ఇప్పటిదాకా రిపోర్ట్స్ అన్ని 9 months దాకా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఇచ్చారంటే అది అంతే రిపోర్ట్స్ ఇట్లా వారేసాడు. మళ్ళీ తర్వాత 1 hour తర్వాత రమ్మన్నాడు. 1 hour తర్వాత రమ్మని వల్ల సేమ్ అట్లా చెప్పాడు. చనిపోయిందని ఇక విలేకర్స్ అందరూ వచ్చినాక చనిపోయిందని అప్పుడు చెప్పాడు. ఇలా దేనికోసం వచ్చారు? నాకైనా నా బిడ్డకైనా అదే ఇంకెవరు కూడా కావద్దు. సో ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది ఎవరి నిర్లక్ష్యంగా భావిస్తుంది? సార్ డాక్టర్ ఇప్పుడు లేబర్ డాక్టర్స్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు. ఫోన్ చూపుతారు. లేపినా కూడా ఏందమ్మా నీ బాధ, పండుకోవద్దా, ఏం చేయద్దంటే వాళ్ళు వచ్చింది ఎందుకు ఉన్నది ఎందుకు పేషెంట్ కాపాడి ఏదో కరిగోళం వాడిపోయి ఏదో పేషెంట్ ఉంటే చెవిలో హాస్పిటల్ పోతే అట్లా చేస్తారు వాళ్ళు. నా పేరు బుర్ర కుమారస్వామి. మా చెల్లెట పొద్దున్న 11 గంటలకు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత పట్టించుకోవాలి. ఒక గంట సేపటికి పట్టించుకోకపోతే ఇప్పుడు ఏం పెయిన్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ ఫస్ట్ 6వ డేట్ నాడు వచ్చారు. 6వ డేట్ నాడు వచ్చిన రిపోర్ట్ ఉంది. 6వ డేట్ నాడు వస్తే నొప్పులు వస్తే ఎల్లగొట్టింది. ఏది నార్మల్ డెలివరీ అయితే ఇప్పుడు తీసుకుని అవసరం అని చెప్పారు. మళ్ళీ తర్వాత మళ్ళీ 8వ డేట్ నాడు మళ్ళీ నొప్పులు వచ్చిన తర్వాత 11 గంటల నొప్పులు వస్తే తీసుకొస్తే 2 గంటల వరకు ఏది మన వేరే బెడ్ ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత 2 గంటల నుంచి 6 గంటల దాకా అట్లే నొప్పులు వస్తుంటే అదే ప్రాబ్లం. మన చెల్లె నాకు 6 గంటలకు ఫోన్ చేసింది. సాయంత్రం 6 గంటలకు. నేను 6:30-7 గంటల ప్రాబ్లం వచ్చింది. నేను వచ్చేది రాగా ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చుకున్నా. అతడు కూడా అడిగాడు పెయిన్స్ వచ్చినప్పుడు ఏదో ఎస్ఎన్జి ఏదో ఇంజక్షన్ వేయాలి. ఆ ఇంజక్షన్ వేస్తే పెయిన్స్ తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన కానీ డాక్టర్ పట్టించుకోలే, అంతగా నిర్లక్ష్యం చేశారు. 6 గంటల నుంచి 9:30 మళ్ళీ కుమార్ అడిగింది. 9 గంటలకు వచ్చిన ఏది బ్లీడింగ్ అవడం యూరిన్స్ అదే నడిపేయడం వల్ల బ్లీడింగ్ అయినా కూడా పూడ్చుకుంటా చేసుకుంటా మా చెల్లెట ఉన్నారు. ఉన్న తర్వాత నేను మళ్ళీ 11 గంటలకు మళ్ళీ కోపానికి వచ్చినాక మన అది ఆశా వర్కర్ సిస్టర్ అన్న నువ్వు ఒక్కని 10 నిమిషాలు నువ్వు ఒప్పుకోవట్లేవే అని నాకు సీరియస్ అయింది. ఆశా వర్కర్ అన్న తర్వాత నేను సబ్టాక్ సైలెన్స్ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా 2 గంటల ప్రాంతంలో మళ్ళీ ఒక పరవయి అక్కడ ఏమైనా డ్యూటీలో ఉన్న డాక్టర్ పండుకున్న డాక్టర్ చెప్తే మా చెల్లెని సీరియస్ అయింది. ఏమైందమ్మా నువ్వు నొప్పులు వస్తాయి అట్లా నొప్పులు వస్తాయి డెలివరీ అయితే కాదా, ఎందుకోసం మీకు అంత బాధపడతారు అని వ్యతిరేకించిన తర్వాత అక్కడ ఉన్న ఆయాలు చండాలమైన విపరీతమైన మాటలు మాట్లాడతారు. ఏమని ఏది మా బిడ్డను మీ ఆయన చోత్వాన్ని నొప్పులు వస్తాయి, ఈ చోత్వం అని విపరీతమైన చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడారు దానిలో ఉన్నవారు. అదైన తర్వాత మళ్ళా 4:30-3 గంటలకి వెళ్ళిన తర్వాత కూడా గది నొప్పులు సేమ్ వచ్చినాయి. లాస్ట్ వస్తే బ్లీడింగ్ అది చెప్పరాని విధంగా జరిగిన తర్వాత నేను మళ్ళీ ఏం చేసినా మన పెద్దపూర్ ఆమె జూలపేటకి సంబంధించిన డాక్టర్ పెద్ద ఉంటాయి. ఆ పెద్దమ్మకు 5:20 ఫోన్ చేస్తే ఆమె ఇమీడియట్ 5:20 ఫోన్ చేసిన నాగర్ కాల్ ఇచ్చుకుంది మీడియా గురించి సార్. ఆమె 5:25 ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఆమె ఎందుకు చూస్తారు పెద్ద ఆపరేషన్ ఇంతసేపు ఎందుకు ఆలోచించారు అని అన్న తర్వాత 5:40కి తీసుకెళ్లారంట. 5:40 తీసుకెళ్తే పాప 6-7 పుట్టింది అనేది పాప మేము బయట ఉన్నాం. పాప ఎలా పుట్టింది ఏ కదా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. 6-7 పాప పుట్టిందని చేతి మీద రాశారు. 6-7 తర్వాత ఏది మన అక్కడ ఉన్న 6:30 అయింది. 6:30కి మేము అన్న బయట ఎదుగుతాం.
ఏది మన అక్కడ మన ఏది నర్మల్ జిల్లా ఉన్న ఇంకో సిస్టర్ వచ్చి మీకు బేబీ పుట్టిందిగా మీకు తెలియదు అని అన్నారు. అంటే మాకు తెలియదు బేబీ పుట్టింది, మాకు ఎలాంటి చెప్పలే కదా అన్న తర్వాత ఆ బేబీ మళ్ళీ ఈమె ఆగు నేను లోపలికి వెళ్ళి తెలుసుకుని వస్తా అని చెప్పింది. లోపలికి వెళ్ళి ఆమె తెలుసుకుని ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి తెలుసుకుని ఒక 5 నిమిషాలు ఆగింది. అది బయటకు వచ్చిన తర్వాత ఏమని చెప్పింది, బేబీ పుట్టింది మీకు వాళ్ళు కాటనీ వాళ్ళు తువాలు ఇచ్చిన తర్వాత బేబీ పుట్టిందని చెప్పారు. తువాలు తీసుకొచ్చిన పాపను మాకైతే సబ్మిట్ చేయాలి కదా, ఏ పాప గిట్టుంది ఎట్లా మాకు సబ్మిట్ చేయాలి. మాకు సబ్మిట్ చేయకుండా ఎలాంటి సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ పాపను మన పిల్లల వాడి ఐసీ వాడి తీసుకెళ్లారు. ఆక్సిజన్ ఉంచేసారు. ఆక్సిజన్ ఉంచిన తర్వాత పాప సీరియస్ అని ఒక 4 గంటల సేపు గేమ్ ఆడేది. మళ్ళీ నేను మీడియా మిత్రులకు గిట్లా ఫోన్ చేసి చెప్పుకున్న తర్వాత మీడియా మిత్రులు డైరెక్ట్ వచ్చి ఎట్లుందో పాప దగ్గరికి వెళ్ళి చూద్దాంపా అని చెప్పిన తర్వాత పాప దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు పాప కండిషన్ మొత్తం సీరియస్ ఉంది, ఆల్రెడీ క్లోజ్ అని చెప్పిన తర్వాత ఆ మీడియా మిత్రుల సహకారంతో అప్పుడు పాపను మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఎలా జరుగుతుందంటే హాస్పిటల్ డబ్బులున్న వాళ్ళదే డబ్బులు లేకుండా ఇట్లా పోతే పట్టించుకొని నర్సులు డాక్టర్ 2 గంటల నుంచి నైట్ ఉన్న డాక్టర్ ఏ డాక్టర్ మమ్మల్ని పట్టించుకోండి. ఆపరేషన్ అయినాక తర్వాత కూడా 20 నిమిషాలు అయినాక పాపను కూడా ఇవ్వలే. మా కనీసానికి గంట సేపు అయితే కానీ ఇవ్వలే, పాపని ఇవ్వలే. పాప బాబా అని కూడా కనీసానికి చెప్పలేదు మాకు. మరి పోయే ముంగడి కూడా పాప సిచ్యువేషన్ ఇట్లా ఉందని కూడా చెప్పలేదు. వాళ్ళ వల్లనే ఇట్లా అయింది. మాకు న్యాయం కావాలి. మేము కోరేది ఏంటంటే మాకు 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు అడ్మిట్ చేస్తున్నాడు. తెల్లవారి ఉదయం 6 గంటలకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే నైట్ లో కనుక సకాలంలో స్పందించి ఆపరేషన్ చేసినట్టయితే పాప బ్రతుకుతుండే. ఎందుకు ఈ మాట్లాడుతున్నాం అంటే 2 కిలోల 800 గ్రాములు ఉన్న పాప చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మలమూత్రాదులు కడుపులోనే మింగి ఈరోజు చనిపోవడం జరిగింది. ఒకవేళ సకాలంలో స్పందించి వాళ్ళు కనుక 9 గంటలకు మా వాళ్ళు 9 గంటలకు రిక్వెస్ట్ చేసినప్పుడు మాకు నార్మల్ డెలివరీ అవసరం లేదు, సిజేరియన్ అన్నా పర్లేదు, ఇష్టపడి చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు చేస్తే ఏదో పాప బ్రతుకుతుండే. ఎందుకు అంటే ఈరోజు తల్లికి ఇప్పటి వరకు కూడా మేము చెప్పలేకపోతాం ఆమె ఎలా స్పందిస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వైఖరి వలన ఈరోజు చనిపోవడం జరిగింది. దయచేసి ఏంటంటే మేము ఈరోజు కలెక్టర్ గారికి నివేదించింది ఒకటే, అలాగా ఎంతో మంది ఈరోజు లేని వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిని రావడం జరుగుతుంది. మరి వాళ్ళకు మాలాగా జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలంటే స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇంకా వేరే వాళ్ళకు ఇలా జరగకుండా ఉంటుంది. మా పేరు నర్సయ్య గౌడ్, మా అల్లుడే మా బిడ్డ వాళ్ళ కూతురు చనిపోయింది.